హాయ్ నమస్తే వెల్కమ్ టు ఆర్బీ స్పీయింగ్ కాన్ తెలుగు. ఈరోజు నేను ట్రౌజర్ ప్యాంట్ ఉంటుంది కటింగ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తున్నానండి. ఇప్పుడు మనం కటింగ్ వీడియోలోకి వెళ్దాం. దీనికి 2 ఫోల్డింగ్స్ మీద ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నానండి. 2 సైడ్స్ ఓపెనే పెట్టుకోవాలండి. ఈ ట్రౌజర్ కటింగ్కి దీనికి లెంత్ వచ్చేసేసి నేను 36 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకుంటున్నాను. పైన ఒక 2 ఇంచెస్ బెల్ట్ కోసం యాడ్ చేసుకుంటున్నానండి. పైన 2 ఇంచెస్ బెల్ట్ కోసం 2 ఫోల్డింగ్స్ మీద ఇది ఫ్రంట్ పార్ట్ అండి నేను కట్ చేసేది. ఇప్పుడు ఈ రెండింటిని ఒక స్ట్రైట్ లైన్గా డ్రా చేసేసుకుంటున్నాను. రెండు సపరేట్గా సపరేట్ కోసం అని చెప్పి బెల్ట్కి మన లెంత్కి 2 లైన్లు డ్రా చేసేసుకుంటున్నాను. ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఇది శారీలో చేస్తున్నానండి. అందుకని నేను ఇలా ఫోల్డింగ్ మీద చేస్తున్నాను. మీరు మామూలు క్లాత్ అయితే 2 సైడ్స్ ఓపెన్ ఉండేటట్టు చూసుకొని చేసుకోనండి. ఇప్పుడు నేను దీని హిప్ రౌండ్ వచ్చేసి 40 ఇంచెస్ అండి. ఈ 40 ఇంచెస్కి నేను 10 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. 4 పార్ట్స్ చేసినాక ఒక 1 ఇంచ్ లూజ్ తీసుకుంటున్నానండి. మొత్తం 11 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు క్రాచెట్ ఏరియా ఉంది కదా, ఆ క్రాచెట్ ఏరియా అంటే మనము హిప్ రౌండ్ని 3 పార్ట్స్ వేసుకుంటే వచ్చేదాన్ని క్రాచెట్ ఏరియా అంటారండి. ఇప్పుడు 11 ఇంచెస్కి నేను ఒక 3 ఇంచెస్ యాడ్ చేసుకొని 14 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకున్నాను. ఒకవేళ 2.5 ఇంచెస్ కూడా మార్కింగ్ పెట్టుకోవచ్చండి. కొంచెం చిన్న సైజ్ అయితే 2.5 ఇంచెస్ దగ్గర కూడా 2.5 ఇంచెస్ కూడా యాడ్ చేసుకోవాలి నడుముకి. అదేవిధంగా ఇక్కడ క్రాచెట్ దగ్గర రౌండ్ తీసుకుంటాం కదా, ఈ రౌండ్ నేను 2.5 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఇలా క్రాచెట్ లైన్ను డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ 14 ఇంచెస్ వస్తుంది కదా, 14 ఇంచెస్ని హాఫ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు 14 ఇంచెస్ని హాఫ్ చేసుకుంటున్నప్పుడు 7 ఇంచెస్ వచ్చిందండి. మిడిల్లో 7 ఇంచెస్ ఉంటుంది కదా, అంటే 14 ఇంచెస్లో హాఫ్ అంటే 7 ఇంచెస్ ఉంటుంది కదా. ఈ 7 ఇంచెస్ని లెగ్ లూజ్ ఉంటుంది కదండి, అంటే కాలికి లూజ్ ఉంటుంది కదా కింద వైపు, ఆ లూజ్ 7 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అంటే మనం మధ్యలో అయితే 7 ఇంచెస్ మార్కింగ్ ఎలా వచ్చిందో ఈ చివరి కూడా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఆ 7 ఇంచెస్ మార్కింగ్ దగ్గర నుంచి అటు ఒక 3 ఇంచెస్ ఇటు ఒక 3 ఇంచెస్ అంటే మొత్తం టోటల్గా 6 ఇంచెస్ వచ్చేటట్టు మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అంటే ఫస్ట్ అమ్మోల నుంచి 7 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్నాను కదా, దానికి 3 ఇంచెస్ అటు 3 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఇలా కర్వ్ డ్రా చేసుకుంటున్నానండి లైన్స్. మీ దగ్గర స్కేల్ ఉన్నట్లయితే ఆ కర్వ్ స్కేల్ యూజ్ చేసేసి మీరు ఈ కర్వ్ గీసుకోవచ్చండి. నేను ఇప్పుడు ఇది మామూలుగా చూపిస్తున్నాను. మామూలుగా మనం డాట్స్ పెట్టుకొని ఎలా చేయాలా అనేది ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ అయిపోయిందండి. ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని ఇప్పుడు నేను కట్ చేసుకుంటున్నానండి. దీనికి 2 ఫోల్డింగ్స్ ఓపెన్గానే ఉంటాయండి. మన నార్మల్ ప్యాంట్ అయితే 2 ఫోల్డింగ్స్ 2 వైపులు బ్యాక్ ఫ్రంట్ 2 క్లోజ్లో ఉంటాయి కదా నార్మల్ ప్యాంట్కి. ఈ ట్రౌజర్కి 4 ముక్కలు ఉంటాయి కదండి, 4 ముక్కలు సపరేట్గానే ఉంటాయండి. ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఈ విధంగా మొత్తాన్ని కట్ చేసేసుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్ అని నేను చూపించేది. ఈ ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ జాయింట్ ఉంది కదండి, ఆ జాయింట్ని కూడా నేను కట్ చేసుకుంటున్నాను. మీరు మాత్రం 2 ఫోల్డింగ్స్ సపరేట్గా ఉండేటట్టు చూసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇది ఫ్రంట్ పార్ట్ 2 పార్ట్స్ వచ్చేసాయి కదా. ఇప్పుడు బ్యాక్ 2 పార్ట్స్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ 2 పార్ట్స్ కూడా మనం ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే 2 ఫోల్డింగ్స్ మీద వేసుకున్నామో అదే విధంగా 2 ఫోల్డింగ్స్ మీద వేసుకోవాలండి. ఇవి కూడా 2 వైపులు ఓపెన్ ఉండేటట్టు చూసుకొని వేసుకోండి. అంటే మళ్ళీ సపరేట్గా కట్ చేసుకోవడం అవన్నీ ఎందుకని నేను చెప్తున్నాను. ఇలా చేసేసుకున్న తర్వాత యాజ్ ఇట్ ఈజ్గా మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఎలా ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ మొత్తాన్ని డ్రా చేసేసుకోవాలి. మొత్తం ఫ్రంట్ పార్ట్ని డ్రా చేసేసుకోవాలండి. ఎక్కడ ఏమీ లేకుండా మొత్తం డ్రా చేసేసుకున్న తర్వాత మనం ఇప్పుడు ఇక్కడ పెంచాల్సింది ఏంటి అంటే బ్యాక్ పార్ట్కి ఇదిగోండి మీకు సరిగ్గా కనిపిస్తుందో లేదు 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచుకోవాలి. నడుం దగ్గర ఒక 2 ఇంచెస్ అదే స్ట్రైట్ లైన్లో డ్రా చేసుకుని మన క్రాచెట్ ఏరియా దగ్గర కూడా ఒక 2.5 ఇంచెస్ని పెంచుకోవాలండి. 2.5 ఇంచెస్ పెంచుకొని ఇక్కడ మనం కర్వ్ తీసుకోవాలి. క్రాచెట్ ఏరియా దగ్గర ఒక 2 ఇంచెస్ పెంచుకున్నాం కదా, మళ్ళీ ఇక్కడ క్రాచెట్ ఏరియా నుంచి 2 ఇంచెస్ మార్కింగ్ అనమాట. మీ 2.5 ఇంచెస్ అయినా పర్లేదు, 2 ఇంచెస్ అయినా మార్కింగ్ తీసుకుంటూ ఇలా డ్రా చేసేసుకోవాలండి. డ్రా చేసేసుకొని క్లాత్ని తీసేసేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ని క్లాత్ ఎలా ఉందో యాజ్ ఇట్ ఈజ్గా మొత్తాన్ని మనం క్రాచెట్ ఏరియా వైపు వరకే మార్చామండి. మనము క్రాచెట్ ఏరియా వరకే 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచాము. నడుం దగ్గర ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచాము. ఇది ఒక 2 ఇంచెస్ పెంచాము ఎక్స్ట్రా.
ఇంకా మిగతా అదంతా యాజ్ ఇట్ ఈజ్గా మనం డ్రా చేసేసుకున్నాము. క్లాత్ తీసేసేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్కి క్రాచెట్ ఏరియా వైపు ఒక 2 ఇంచెస్ పెంచాలండి. ఎందుకంటే మనం వెనక్కి కూర్చున్నప్పుడు మనకు కన్వీనియంట్గా ఉండడం కోసమని బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ కంటే బెల్ట్ కాకుండా 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచాలి. అది కూడా క్రాచెట్ ఏరియా వైపే పెంచాలండి. క్రాచెట్ ఏరియా వైపు నుంచి ఒక క్రాస్ లైను నడుముకి మిడిల్కి మనం ఇలా కలిపేసేసుకోవాలండి. ఇక్కడ కొంచెం చూసుకోనండి, క్రాచెట్ ఏరియా పెంచాలి. బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు నేను మొత్తాన్ని కట్ చేసేస్తున్నానండి. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. క్రాచెట్ ఏరియా దగ్గర 2 ఇంచెస్ మాత్రం నడుం దగ్గర మిడిల్కి వచ్చేటట్టు కాకుండా క్రాచెట్ ఏరియా వైపు 2 ఇంచెస్ వచ్చేటట్టు తర్వాత ఈక్వల్గా కట్ చేసేసుకోనండి. ఈ విధంగా బ్యాక్ పార్ట్ మొత్తాన్ని క్రాచెట్ ఏరియా దగ్గర 2.5 ఇంచెస్, నడుం దగ్గర ఒక 2 ఇంచెస్ పెంచుకొని ఈ విధంగా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసేసుకోవాలి ట్రౌజరు. ఇదిగోండి బ్యాక్ పార్ట్ ఇలా చూసారు కదా, తేడా 2 ఇంచెస్ క్రాచెట్ ఏరియా వైపు పెరిగినట్టు. ఇప్పుడు స్టిచ్చింగ్కి వద్దామండి. ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ మనం ఏం చేద్దామంటే క్రాచెట్ ఏరియా ఉంటుంది కదా ఫ్రంట్ పార్ట్ది, ఆ క్రాచెట్ ఏరియా ఈ 2 ముక్కలు ఉన్నాయి కదా, ఈ 2 ముక్కల క్రాచెట్ ఏరియాని ఫ్రంట్ పార్ట్కి క్రాచెట్ ఏరియా మొత్తాన్ని కలిపేసుకోవాలండి. ఫస్ట్ ఫ్రంట్ అదే మనం బ్యాక్ పార్ట్ పెడుతున్నామా ఫ్రంట్ పార్ట్ పెడుతున్నామా చూసుకొని స్టిచ్ చేసేసుకోనండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని నేను క్రాచెట్ ఏరియాని డబల్ స్టిచ్ చేసేసుకుంటున్నానండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళ కోసం అని చూపిస్తున్నాను నేను ఈ వీడియో. 2 డబల్ స్టిచ్ చేసుకోవాలండి ఎప్పుడైనా, సింగిల్ స్టిచ్ కాకుండా ఇలా డబల్ స్టిచ్ వేసేసుకొని క్రాచెట్ ఏరియాని ఫ్రంట్ పార్ట్ కుట్టేసుకున్న తర్వాత ఇది వచ్చింది కదా, ఇదే విధంగా బ్యాక్ పార్ట్ని కూడా మనం క్రాచెట్ ఏరియాని ఇలాగే జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా బ్యాక్ క్రాచెట్ ఏరియా ఉంటుంది కదా, అది కూడా ఈ విధంగా మొత్తాన్ని స్టిచ్ చేసేసుకోవాలండి. దీన్ని కూడా నేను డబల్ స్టిచ్ వేసేస్తున్నాను. దీనికి కూడా మీరు కూడా డబల్ స్టిచ్ వేసుకోండి. ప్రతిదీ డబల్ స్టిచ్ చేసుకుంటే మనకి ఏంటంటే త్వరగా కుట్లు ఊడకుండా చినిగిపోకుండా ఉంటాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్టయితే నేను కొత్తగా ఏమైనా వీడియోస్ అప్లోడ్ చేస్తే మీ వరకు వస్తాయండి. ఇదిగోండి ఈ విధంగా క్రాచెట్ ఏరియా ఉంటుంది కదా, అది ఓపెన్ చేసి ఇదిగోండి 2 ఎదురెదురుగా వచ్చేటట్టు చూసుకొని మనకు సైడ్స్ ఉంటాయి కదా, ఆ సైడ్ జాయిన్ చేయాలండి. క్రాచెట్ ఏరియాది కాదు, సైడ్స్కి మనం ఉంది కదా ఇంకొకటి, ఆ సైడ్స్ని బ్యాక్ది ఫ్రంట్ది కలిపేసేసి ఈ విధంగా రివర్స్లో పెట్టేసేసి అటువైపు రివర్స్ ఉందా ఇటువైపు రివర్స్ ఉందా అనేది మిడిల్లో చూసి క్రాచెట్ ఏరియాలో సమానంగా చూసుకొని సైడ్స్ ఉన్నాయి కదా, సైడ్స్ జాయిన్ చేసేసుకోవాలి. మీడియా నార్మల్ ప్లాంట్లో అయితే ఈ సైడ్స్ జాయిన్ చేయడం అనేది ఉండదు కదా, ఫోల్డింగ్ ఉంటుంది కాబట్టి దీనికి మనం ఫోల్డింగ్ కట్ చేసేసాం కదా, అందుకని ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుంటున్నానండి. నేను తర్వాత బటన్స్ అప్ పెట్టుకుందామని ఇక్కడ రఫ్ చేసేసుకోనండి. రఫ్ చేసేసుకున్న తర్వాత ఇలా వచ్చింది కదా, ఇప్పుడు సెకండ్ వైపు కూడా ఇలాగే ఓపెన్ ఉంటుంది కదా, ఆ ఓపెన్ని కూడా సెకండ్ వైపు సైడ్స్ కూడా ఇలాగే జాయిన్ చేసేసుకోవాలి. ఇలా జాయింట్ చేసేసుకొని మొత్తం ఇందాక 4 ఇంచెస్ దగ్గర ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర రబ్ చేసేసుకోవాలండి. మనం ఏదైతే ఎప్పుడైనా సరే స్టిచ్చింగ్ అనేది ఏ పాదం అయితే ఎంత లూజ్తో తీసుకుంటామో అంతే లూజ్ ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ రబ్ చేసేసుకొని 4 ఇంచెస్ దగ్గర సూదిని తీసేసుకోవాలండి. అదేవిధంగా ఇప్పుడు మనం కింద వైపు ఒక పావు ఇంచు ఇలా ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసుకుంటున్నానండి. మనకి ఇప్పుడు 2 లెగ్స్ని ఇలాగే ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ పిస్తా అంటే క్రోచెట్ ఏరియా అని ఉంటుంది కదా, మనం ఇందాక ఆ జాయింట్ని మిడిల్ నుంచి అంటే ఇప్పుడు నార్మల్ ప్యాంట్ ఎలా జాయిన్ చేసుకుంటామో అదే విధంగా జాయిన్ చేసుకుంటున్నాము. మిడిల్ దగ్గర నుంచి స్టార్ట్ చేసేసుకొని కాలుకి చివర ఉంటుంది కదా, కాలు చివరి వరకు ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తాన్ని. ఈ విధంగా మొత్తాన్ని స్టిచ్ చేసేసుకోవాలండి. క్రోచెట్ ఏరియా వరకు మొత్తం క్లోజ్ అయిపోతుందండి. మనకి ఇంకొక వైపు మాత్రమే ఓపెన్లో ఉంటుంది. అదేవిధంగా మళ్ళీ క్రోచెట్ ఏరియా మిడిల్ నుంచి మళ్ళీ లెగ్ చివరి వరకు ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత ఇది ఇలా వచ్చింది కదా, ఇప్పుడు ఇందాక మనం 4 ఇంచెస్ వదిలిపెట్టాం కదా, ఆ 4 ఇంచెస్ని ఇప్పుడు ఫోల్డ్ చేసి చూపిస్తున్నానండి. మనం డ్రెస్సెస్కి ఎలా అయితే స్లిట్స్ ఉంటాయి కదా డ్రెస్కి, ఆ స్లిట్స్ ఎలా అయితే మనం స్టిచ్ చేసుకుంటామో అదేవిధంగా దీన్ని కూడా ఫోల్డ్ చేసేసుకొని
స్టిచ్ చేసుకోవాలండి. మనం ఏదైనా డిజైన్ పెట్టుకోవాలనుకుంటే వీటి మధ్యలో డిజైన్ పెట్టేసేసుకోవచ్చు. లేకపోతే నార్మల్గా మనం ఇందాక ఎలా అయితే సైడ్స్ ఎలా అదే క్రోచెట్ ఏరియా దగ్గర నుంచి మన కాలు వరకు ఎలా అయితే పెట్టుకున్నామో ఆ విధంగా అయినా మనం లాగేసుకోవచ్చు అనమాట స్టిచ్. ఇదే 2 సైడ్స్ని ఇదే విధంగా ఫోల్డ్ చేసి డబల్ ఫోల్డ్ వేసేసుకొని స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా పైకి లేపి పాదాన్ని మనం డ్రెస్ టాప్కి ఎలా అయితే పైకి లేపి పాదం స్టిచ్ చేస్తామో స్లిట్స్ని సైడ్ స్లిట్స్, అదేవిధంగా ఇక్కడ ఈ లెగ్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా వచ్చింది కదా. ఇప్పుడు మనం నడుము దగ్గర 2 ఇంచెస్ బెల్ట్కి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఆ 2 ఇంచెస్ని ఫోల్డ్ చేసేసుకొని బోర్డర్ వేసేసుకుంటున్నానండి. 2 ఇంచెస్ని ఫోల్డ్ చేసుకొని బార్డర్ వేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఈ 2 ఇంచెస్ని మనకి ఇంకొక నీట్గా ఒక లైన్ లాగా మార్కింగ్ రావాలి, ఎగుడు దిగుడుగా రాకూడదు అనుకుంటే 2 ఇంచెస్ దగ్గర టేప్తో ఒకసారి చెక్ చేసుకొని మొత్తం నడుము అంతా ఎలా అంతా ఉందో అంతటిని ఇలా ఒకసారి చెక్ చేసేసుకొని 2 ఇంచెస్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని నడుము మొత్తాన్ని స్టిచ్ చేసేసుకోవాలండి. ఈ విధంగా మొత్తము స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ కానీ ఒక 1.5 ఇంచ్ కానీ వదిలేసేసి మొత్తాన్ని స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్కి వస్తుంది కదండి, బ్యాక్ సైడ్ 2 ఇంచెస్ వస్తుంది కదా. ఆ బ్యాక్ సైడ్ మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెంచాం కదా క్రోచెట్ ఏరియా దగ్గర, దానికి మాత్రం అక్కడక్కడ ఫ్రిల్స్ ఇప్పుడు చూపిస్తున్నాను. చిన్న చిన్న ఫ్రిల్స్ ఉంటాయి కదా, ఆ 2 ఇంచెస్ పెరిగిన ఫ్రిల్స్, ఇలా ఫ్రిల్స్ రావడం వల్ల ఏంటంటే బ్యాక్ సైడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల మనం కూర్చున్నప్పుడు కానీ మనకు కన్వీనియంట్గా ప్యాంట్ అనేది పట్టేసినట్టు ఉండకుండా బ్యాక్ సైడ్ ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటామండి. ఆ ఎక్స్ట్రానే ఇప్పుడు నేను ఫ్రిల్స్ పెట్టాను ఇక్కడ, చిన్న చిన్న ఫ్రిల్స్ ఇలా పెట్టేసి యాజ్ ఇట్ ఈస్గా మనం ఎలా అయితే బెల్ట్ స్టిచ్ చేసుకుంటామో అదే విధంగా మొత్తాన్ని స్టిచ్ చేసేసుకోవాలి. మొత్తం బెల్ట్ని మార్కింగ్ పెట్టేసేసుకొని 2 ఇంచెస్కి ఇలా స్టిచ్ చేసేసుకోవాలి మొత్తం రౌండ్ మొత్తాన్ని. ఈ కొత్తగా నేర్చుకునే వాళ్ళకని చెప్తున్నానండి, బిగినర్స్ కోసము. ఈ విధంగా మొత్తం స్టిచ్ చేసేసుకొని ఒక 1 ఇంచ్ కానీ ఒక 1.5 ఇంచ్ కానీ ఎలాస్టిక్ ఎక్కించుకోవడానికి కానీ లేకపోతే థ్రెడ్ అయినా ఎక్కించుకోవచ్చండి. దానికోసమని ఒక 1.5 ఇంచ్ ఒక 1 ఇంచ్ లూజ్ ఓపెన్ పెట్టుకున్నాను. దీనిలో నుంచి ఇప్పుడు నేను 40 ఇంచెస్ నడుము కదండి, ఈ 40 ఇంచెస్కి కాదండి వేస్ట్ వచ్చేసేసి 30 ఇంచెస్ అండి. దానికోసం నేను ఎలాస్టిక్ 28 ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకున్నాను. అంటే ఒక 3 ఇంచెస్ అయినా సాగుతుంది కదా ఎక్స్ట్రాకి, అందుకనమాట. నడుము వచ్చి 30 ఇంచెస్ అండి, వేస్ట్ నడుము. 30 ఇంచెస్కి 28 ఇంచెస్ నేను ఎలాస్టిక్ తీసుకొని ఎలాస్టిక్ని స్టిచ్ చేసేసుకొని దానికి జాయిన్ చేసేసుకుంటున్నాను. మనం హిప్ సైజ్ చూసుకోకూడదని వేస్ట్ సైడ్ చూసుకొని దాని ప్రకారం మనం ఎలాస్టిక్ని తీసుకోవాలి. ఒక 3 ఇంచెస్ 30 ఇంచెస్ అయితే ఒక 28 అలా తీసుకోవాలి, 27 అలాగా. ఇప్పుడు నేను ఇంకొక స్టిచ్ చేసేసుకుంటున్నానండి. ఎలాస్టిక్ని లాగుతూ ఇంకో స్టిచ్ చేసుకుంటున్నాను. అంటే ఎలాస్టిక్ కదలకుండా ఉండడానికని ఒక స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇది వేసేసిన తర్వాత ప్యాంట్ ఇక ఇలా వచ్చిందండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే నా ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.